మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. యేసయ్య పేరిట అందరికీ వందనాలు. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం కాస్త గమనించండి. ఈ ఒక్క మాట తీసుకొని నేను చెప్తున్న మాట మీరు కాస్త గమనించండి. ఇక్కడ మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి, మమ్మల్ని మేము ఆరాధన చేస్తున్న దేవుణ్ణి ఆరాధించుకునేదానికి పంపించండి, ఆయన మమ్మల్ని ఎదుర్కొనగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఆయన మమ్మల్ని ఎదుర్కొనే దేవుడు, ఆయన మమ్మల్ని ఎదుర్కొన్న దేవుడు ఆయన ఆరాధించున్నట్లుగా మమ్మల్ని పిలుస్తున్నాడు. మేము ఆయన సన్నిధానమునకు వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన మమ్ములను ఎదుర్కొన్నాడు. ఆ మాట నోట్ చేయండి. చాలా సందర్భాలలో ఈ ఎదుర్కొనేటువంటి అనుభవాలు లోకంలో కూడా మనకు కనబడుతుంటాయి. మనమే చాలా సందర్భాలు అనుకుంటుంటాం. రాత్రి కూడా అన్న ఉపయోగించాడు ఈ మాట. నేను బయటికి పని నిమిత్తమై వచ్చాను. అక్కడ షాప్ దగ్గర ఆగా, చిన్న పని. నాకంటే ముందు అన్న షాప్ దగ్గర అన్న నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నానన్న, మీరే ఎదురుపడ్డారు. అదే మాట నేను అప్పటికే ఈ మాట సిద్ధపరచుకున్నా. బాగానే ఎదురవుతున్నాయిగా ఈ మాటలు కూడా అని అనుకున్నా. నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నానన్నా, మీరే ఎదురయ్యారు. చూడండి ఎంత సంతోషం ఉంటుంది అప్పుడు. నిజమే కదా, వాళ్ళు అనుకుని ఉంటారు, కానీ ఎదురైనప్పుడు ఎంత చక్కటి అనుభవం ఉంటుంది. మనము దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మనం ఎదుర్కొనేదానికి ఉత్సాహంతో మనం వెళ్ళేదానికంటే కూడా మనల్ని ఎదుర్కొనేదానికి దేవుడు మన చెంతకు చేరి వచ్చునుగాక. ఆయన మనల్ని ఎదుర్కొనేదానికి చేరి వస్తూ ఉన్నాడు. లేఖన భాగాల్లో ఆయా సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించి అనేకమైనటువంటి విషయాల్ని మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడి సందర్భంలో మనం కాస్త గమనించండి. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి అతన్ని పట్టుకొని తనని కౌగిలించుకొని తన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఆ మాటలన్నీ కూడా మనం చదువుతాం లేఖన భాగాల్లో. తండ్రిని గమనించండి. ఇంకా కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి పరుగెత్తుకొని కుమారుని యొద్దకు వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మనం ఆశించిన దానికంటే, మనం అడిగిన దానికంటే, మనం కోరుకున్న దానికంటే, మనము ఏదైతే ఉద్దేశించుకున్నామో ఆ ఉద్దేశించిన దానికంటే కూడా ముందుగానే నీ కొరకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరిచి చేత పట్టుకొని ఆయన నిన్ను ఎదుర్కొనుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామా? విశ్వాసంతో చప్పట్లు కొట్టండి. ఆయన మీ కుటుంబాన్ని ఎదుర్కొనుగాక, ఆయన మీ వ్యక్తిగత జీవితాన్ని ఎదుర్కొనుగాక. దేవుడే ఎదుర్కొని మనకు ఆశీర్వాదం ఇచ్చి ఆయన మనల్ని దీవించి వర్ధిల్లింపజేయునుగాక. మనల్ని ఆయన ఎదుర్కొనే దేవుడు. ఆ మాట గమనించాలి. లేఖన భాగాల్లో దేవుడు మనల్ని ఎదుర్కొంటే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, దేవుడు మనల్ని ఎదుర్కొని మన జీవితాల్లో కలుగజేస్తున్న దీవెనలు ఎలా ఉన్నాయి అని కాస్త లేఖన భాగాల్లో కొన్ని విషయాల్ని మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే చాలా చక్కటి మాటలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఆయన మనల్ని ఎదుర్కొంటే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. చూడండి, ఆ మాటలు గమనించండి. కీర్తనల గ్రంథం 21వ కీర్తన ప్రారంభపు 3 మాటల్ని మనం కాస్త గమనిద్దాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన
ప్రారంభపు 3 మాటల్ని మనం కాస్త గమనించగలిగితే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నోట్ చేయండి మాట, 3వ వాక్యము నోట్ చేయండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటమును నీవు ఉంచి ఉన్నావు. చాలా జాగ్రత్తగా చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం కాస్త గమనించగలిగితే చాలా తేటగా వ్రాయబడిన చక్కటి మాట. శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఆ మాట నోట్ చేయండి. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎలా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని ఈ మాటలో మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూడగలిగితే చాలా తేటగా, చాలా స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి మాట. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఆ మాట నోట్ చేయండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనం ఆయన చెంతకు వెళ్ళాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే దేవుని వైపు నిశ్చయముగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. ఎలా ఎదుర్కొంటాడంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ప్రభు మనల్ని ఎదుర్కొనుగాక. ఆశీర్వాదాలు చేత పట్టుకొని ప్రభువే నీకు ఎదురొచ్చి నీ చేతికిచ్చి నేను పంపునుగాక. మనం ఏం చేస్తాం తెలుసా? ఆశీర్వాదం కోసం అని చేసి మనం పరిగెడుతుంటాం. ఆశీర్వాదమో 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 ఆశీర్వాదం అని చెప్పి మనం పరిగెడుతుంటాం. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, నీ యందు మనస్సు ఉంచిన దేవుడు, నిన్ను గమనిస్తున్న దేవుడు, నీ మీద దృష్టి ఉంచిన దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్న దేవుడు నీతో చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడే మనలందరినీ ఎదుర్కొనుగాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మీరు లేఖన భాగాల్లో మీరు గమనిస్తే, మనుషులు ఇస్తే ఆశీర్వాదం ఇస్తే ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అంత నాణ్యంగా కనిపించకపోయి ఉండొచ్చు, అంత విలువగా కనిపించకపోయి ఉండొచ్చు. చెప్తుంటారు ఆయా సందర్భాల్లో దైవ సేవకులు ఈ మాటలు చాలా సందర్భాల్లో తెలియపరుస్తూ ఉంటారు. కొంతమంది బాగా ధనవంతులు షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. అమ్మాయి పెళ్ళి మినిమం ₹1,00,000 తగ్గకుండా, ఏం తగ్గకుండా, ₹1,00,000 తగ్గకుండా చీరలు చూపించండి అని చేసి అంటారు. మా భార్యకి, అమ్మాయికి ఏమో ₹1,00,000, మా భార్యకి మినిమం 50,000 తగ్గకుండా చూపించండి. ఆ తర్వాత మా బంధువులకి మినిమం 10,000 తగ్గకుండా చూపించండి. పెద్ద కోటీశ్వరుడినా కాబట్టి అన్నీ చేశాడా. మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళ కోసం 500 మించకుండా, ఎంత మించకుండా, వీళ్ళందరికీ ఎంత చెప్పారు? ఆ పని వాళ్ళ కోసం. కొన్నిసార్లు మనల్ని కొందరు తక్కువగా దృష్టించవచ్చు. మనకంటే చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉండవచ్చు. కానీ నిన్ను ప్రేమించిన దేవుడు, ఆయనలో పక్షపాతం లేదండి. ఆయన భేదాభిప్రాయం చూపించేవాడు కాదు. యథార్థముగా దేవుని సముఖంలో మనం నడిపించబడితే పక్షపాత ధోరణి లేకుండా అందరినీ ధారాళముగా ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే శ్రేయస్కరమైన, శ్రేష్టమైన మంచి ఆశీర్వాదమును ప్రభు మనకు దయచేయునుగాక. లేఖన భాగాల్లో మీరు గమనించగలిగితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యమును మీరు గమనిస్తే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ మీరు గమనించండి, శ్రేష్టమైన ప్రతి ఇవి, సంపూర్ణమైన ప్రతి వరము. ఆ మాట నోట్ చేసుకోండి. శ్రేష్టమైనవి
ప్రభు నిశ్చయముగా మనకు దయచేయునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి ఆమేనని. అందరూ విశ్వాసంతో మరొక్కసారి చెప్పండి ఆమేనని. మన జీవితాల్లో విలువ కలిగినవి, శ్రేష్టమైనది, మంచి క్వాలిటీ కలిగినది దేవుడు నిశ్చయముగా మనకు దయచేయునుగాక. మన ఎడ్ల దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం ఇది. అందుకనే భక్తులను లేఖనాల్లో మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే వారందరూ చెప్తున్నటువంటి మాట, అబ్రహాము జయం పొందుకొని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా తిరిగి వస్తూ ఉంటే సొదొమ రాజు ఎదుర్కొని నీకు ఏమి కావాలో చెప్పు, అవన్నీ తీసుకోబో అబ్రహామా అని అబ్రహామును సొదొమ రాజు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వాక్యం నుండి ఆ సందర్భాలు మనం కాస్త గమనిస్తే ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా అక్కడ గ్రంథస్థం చేయబడి ఉంటాయి. చూడండి, సొదొమ రాజు అబ్రహామును ఎదుర్కొంటున్నాడు. నీ వలన జయం కలిగింది, శత్రువులతో ఒక ఉన్నతమైనటువంటి జయాన్ని పొందాం, కాబట్టి నీకు ఏమి కావాలో అవన్నీ తీసుకో అని చేస్తానంటే అబ్రహాం చెప్పిన మాట ఒక చక్కటి మాట అని తెలుసా? ఈ ఆఫర్ మనకి ఇచ్చారనుకో, ఎవరైనా మనకి ఎదురొచ్చి బాబు మీకు బిల్డింగ్ కట్టిస్తామయ్యా, అమ్మా నీకు మంచి నెక్లెస్ చేపిస్తామమ్మా అని ఎవరన్నా దారిలో మనం పోతూ ఉంటే వచ్చి మనకి చెప్పారనుకో ఎంత సంతోషపడతాం. వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. చెప్పరు, ఎందుకు చెప్తారు? వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలన్నయ్య అని మరలా నాకే సలహా చెప్తారు, ఉచిత సలహా అవసరమైతే. కానీ అబ్రహాం అంటాడు, నాకొద్దు బాబు, చెప్పుల వారైనా నూలు పోగైనా నాకొద్దు. నీ ఈ రోజున ఇచ్చి నేనే అబ్రహామును గొప్ప స్థితిలోనికి వచ్చేదానికి కారకుడిగా మార్చబడ్డా. నేను లేకపోతే అబ్రహాం ఏమైపోయి ఉండేవాడో, నేను కానీ సహాయం చేయకపోయింటే ఆ ప్రారంభ దిశలో, నేను కానీ చెయ్యూతని ఇవ్వకపోయి ఉంటే వారికి అని ఎన్నిసార్లు మాట్లాడతావో. వద్దొద్దొద్దు బాబు, సర్వోన్నతుడైన దేవుడు. ఆ మాట చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయం 17వ వాక్యమును ఒకసారి చూడండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట, సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మటుకు బయలుదేరి వచ్చెను. అక్కడ మనకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. 19వ వాక్యాన్ని చూడండి, ఆ మాటలు 19వ వాక్యాన్ని చూడండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామండి. సర్వోన్నతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక అని పలికాడు. మెల్కీసెదెకు ఎదురై అక్కడ మీరు గమనించగలిగితే ఆ తర్వాత మాట 21, 22 ఆ మాటలు మీరు కాస్త గమనించగలిగితే అబ్రహాము చెప్తున్నాడు సొదొమ రాజుతో, సొదొమ రాజా, మనుషులను నాకు ఇచ్చినటువంటి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహాముని ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పుకుంటున్నట్లుగా ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. నేను ఆశీర్వదించబడాలి, నేను వర్ధిల్లాలి, నేను గొప్ప చేయబడాలి, నేను చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను గొప్ప స్థితిలో స్థాయిలో నడిపించబడాలి. కానీ ఎవరు ఆశీర్వదించాలో తెలుసా? ఎవరు నన్ను దీవించాలో తెలుసా? ఎవరు నాకు మేలు చేయాలో తెలుసా? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడే నా జీవితాల్లో మేలులు చేయగలగాలి. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామండి. ఆయన ద్వారా మాత్రమే నేను మహిమను పొందుకోగలగాలి, ఆయన ద్వారా మాత్రమే నేను ఆశీర్వాదాన్ని అనుభవించగలగాలి, మనుషుల ద్వారా కాదు. ఈరోజు చాలామంది ప్రయాసపడుతుంటారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల కోసం.
నేను సంపాదించాలి అని ప్రయాసపడేదానికంటే కూడా నా తల్లిదండ్రుల ఆస్తి ఎక్కడా కూడా పోకూడదు, మొత్తం అంతా నాకే రావాలి, మా అన్నదమ్ములనైనా నేను మోసం చేయాలి అనేటువంటి మనస్తత్వం లోకంలో ఎక్కువైపోయింది. కానీ ఒక్కటి విశ్వసించండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనకు కొన్ని పరిస్థితుల్లో అవకాశాలన్నిటిని కూడా ప్రతికూలముగా దేవుడు మార్చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆయనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది? శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములనే ఆయన చేత పట్టుకొని మన ఎదురుగా ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన దీవెన నీవు పొందాలంటే దేవుని దగ్గర నుండే పొందాలి, మనుషుల వైపు చూడొద్దు. నేను సేవలో నా మట్టుకు నేను ప్రారంభ దినముల నుండి ఈనాటి వరకు కూడా నేను ఒకటే కూడా తలంచుతా, నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని నామాన్ని కీర్తించాలి, దేవుని నామ ఘనత నిమిత్తమై నేను నడిపించబడాలి. ఈ సహోదరుని కోసం నేను చేశాను అనుకో, అన్న కోసం చేస్తా, అన్న ఉన్నంత వరకు నేను భక్తి చేస్తా, అన్న లేకపోతే నేను భక్తి చేయను. ఈ అక్క కోసం నేను భక్తి చేశాను అనుకో, ఆ కుటుంబం కోసం నేను భక్తి చేస్తున్నాను అనుకో, అంతవరకే ఉంటుంది. నేను దేవునిగా చూసి దేవునిగా ఆరాధించగలిగేటువంటి మనస్తత్వముతో మనం నడిపించబడాలి. ఆత్మీయులముగా దేవుని దృష్టి ఉంచాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలన చేస్తాడు, దేవుడు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వాదకరంగా నిలుపుతాడని ప్రభు కోసం మనం నిలబడగలగాలి. అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదముతో ప్రభు నిన్ను దీవించును గాక. మనం దీవించబడాలి దేవుని ద్వారా, అప్పుడే శ్రేష్టమైన మంచి ఆశీర్వాదం. ఆరోగ్యం కలుగుతుందా? మంచి ఆరోగ్యం. డాక్టర్స్ ద్వారా కలిగేటువంటి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయంటే జస్ట్ ఉపశమనం కలుగుతుంది. కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుంది తెలుసా? శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. డాక్టర్లు ఒకవేళ చేయొచ్చు, టెంపరీ, ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు బాగుంటుందన్న, తర్వాత మరలా మామూలే అన్న, ఇది జరిగినంత వరకు బాగుంటుందన్న, తర్వాత మామూలే అన్న. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను స్వస్థపరిస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నీ జీవితంలో నీవు పొందుకొని నడిపించబడదు గాక. ఆయన మనల్ని ఎదుర్కొని మన జీవితాల్లో ఆశీర్వాదం ఇస్తాడు. ఈ రోజున ఎవరు ఎదురుపడాలని కోరుకుంటున్నావు? ఇంట్లో నుంచి బయటికి వెళ్తే భార్యను పిలుస్తున్నావేమో, అమ్మా నువ్వు ఎదురురా, నువ్వు ఎదురొస్తే అన్నీ మంచిగా జరుగుతాయి, రామ్మ అని చెప్పి అంటుంటారు. ఏదో ఒక రోజు ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితి జరిగిందనుకో, నువ్వు ఎదురొచ్చినందువల్లనే ఇదిగో ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులని తిట్టడం మొదలు పెడతారు. కానీ నువ్వు ఎవరిని ఎదుర్కోవాలి అంటే యేసుక్రీస్తు నీకు ఎదురు కాబోతున్నాడు. ఆయన నిన్ను ఎదుర్కొని పరిపూర్ణమైన శ్రేష్టమైన ఆశీర్వాదమును నీ జీవితానికి దయచేయును గాక. లేఖన భాగాల్లో లూకాసు సువార్త 15వ అధ్యాయాన్ని తప్పిపోయిన కుమారుని గూర్చి మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే అక్కడ మనం గమనించగలుగుతాం ఈ మాటలు. తప్పిపోయిన కుమారుడు తన మనస్సును కట్టుకొని నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి ఇంట ఆహారం ఉంది, పనివారే చక్కగా ఆహారం తింటున్నారు, నేనైతే ఇక్కడికి ఆకలితో అలమటిస్తున్నాను చేశాను అనుకొని బయలుదేరి వెళ్ళాడండి. 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. అక్కడ 20వ వాక్యాన్ని చూడండి. ఆ మాట, అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఆ మాట నోట్ చేసుకోండి, వాడు ఇంకా దూరముగానే ఉన్నాడట కుమారుడు, చిన్న కుమారుడు. తండ్రి వాని యందు కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలా జాగ్రత్తగా ఆ మాటను గమనించాలి. ఆత్మీయులముగా మన యొక్క జీవన విధానాలలో దేవుని కొరకు ఒక వైరాగ్యంగా జీవించగలిగేటువంటి అనుభవాల్లో మనము దేవుని చెంతకు మనం చేర్చబడగలిగితే, మనం ఇంకా దూరముగా ఉండగానే, వాక్యంలో రాయబడినటువంటి మాట, మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా దేవుణ్ణి అంటనట్టుగా నడిపించబడుతుండగానే ఆయన నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. అలా ఎదుర్కొని ఏమీ లేని పరిస్థితి, ఆహారం కోసం వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడో తెలుసా? తండ్రి ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, తన మలినమైనటువంటి వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు.
వాగ్దానపు ఉంగరాన్ని తొలగించాడు, సిద్ధ మనస్సునే జోళ్ళనిచ్చాడు, క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేశాడు. ఆ ఇంట్లో గొప్ప సంబరం. ఒక్కడి కడుపు నిండడం మాత్రం కాదండి, ఆ ప్రాంతమంతా కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడినట్లుగా మనం చూస్తున్నాం. మనం కోరుకుంటుంది కొంచెమేనేమో. వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, మనం అడిగిన వాటికంటేను, కోరుకున్న వాటికంటేను, ఊహించిన వాటికంటేను, ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం, అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఆయన మనకు చాలిన దేవుడు. ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడు. ఎలా అంటే శ్రేష్టమైన ఆశీర్వాదమును చేత పట్టుకొని మనల్ని ప్రభు ఎదుర్కొనుగాక. రెండో విషయాన్ని నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యమును చూడండి. మత్తయి సువార్త తీస్తే చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను, మొక్కారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమగునని చెప్పెను. ఆ మాట నోట్ చేసుకోండి. మనల్ని ఎదుర్కొంటున్న దేవుడు మన జీవితాల్లో కలుగు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే, శుభకరమైనటువంటి కార్యములు ప్రభు ప్రతి వారి జీవితాల్లో జరిగించునుగాక. ఒక సేవకుడిగా ప్రభు మాటగా చెప్తున్నానండి, ప్రభు ఇక్కడ చేయడం మీ అందరి జీవితాల్లో శుభకరమైన కార్యములు జరిగించునుగాక. మీ కుటుంబాల్లో శుభము కలుగునుగాక, శుభమగునుగాక, శుభమగునుగాక. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు శుభవచనాలే పలకాలని వాక్యం చెప్తుంది. దేవుడు మన ఎడల ఒక శుభకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు నడిపించాలని కోరుకునే దేవుడు. మీ జీవితాల్లో శుభం జరగాలి. శుభం అంటే అంతా మంచే, మేలు, మన పరిభాషలో చెప్పాలంటే అంతా మంచే. అలాంటి మేలుకరమైన మంచి ఆశీర్వాదములతో ప్రభు మీ జీవితాల్ని సంతృప్తి పరచునుగాక. విశ్వసించండి, ఆయన మనల్ని ఎదుర్కొని మనకేం చేస్తాడంటే శుభం కలుగు చేస్తాడు. ఆ కుటుంబంలో కలవరం, కన్నీటిమయమైపోయినటువంటి పరిస్థితులు, కుటుంబంగా అర్థం కాని పరిస్థితుల మధ్యలో కుటుంబ వ్యవస్థ కొనసాగించబడుతుంటే ఒక క్లారిటీ ఇచ్చేదానికి యోసేపు మరియా కుటుంబాలలో ఒక చిన్న సందర్భాన్ని ఈ లూకా సువార్తలో ఉంది ఆ మాటలు. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం కాస్త గమనించగలిగితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు కాస్త గమనించండి. ఆ కుటుంబంలో ఒక కలవరం, ఆ కుటుంబంలో ఒక కన్నీటిమయమైపోయేటువంటి పరిస్థితి, ఆ కుటుంబంలో ఒక వేదనకరమైనటువంటి పరిస్థితి. కన్యక గర్భము ధరించి కుమారుని కనబోతుంది అంటే ఆ కుటుంబం అంతా కూడా కలవరం చెందినటువంటి పరిస్థితులు. యోసేపును దేవుడు దర్శించి మాట్లాడాడు. మరియమ్మ గారు కూడా వేదనతో ఇలాంటి పరిస్థితులు నాకెందుకు జరుగుతున్నాయని చేసి దుఃఖపడుతూ ఉంటే, అమ్మా కలవరపడద్దు తల్లి, కంగారు పడద్దు అని దేవుడు తన దూతను పంపి ఆమెతో చెప్పినటువంటి మాట, దయాప్రాప్తురాలా నీకు శుభమగునుగాక, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు, కలవరపడద్దు, కంగారు పడవద్దు. చూడండి ఆ మాటలు చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట. ఆమె ఆ మాటకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటని అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడవలదు, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి ఆ మాటలు గమనించండి. కలవరముతో, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖకరమైనటువంటి పరిస్థితులతో నడిపించబడుతున్నటువంటి జీవితంలో దేవుడు ఒక శుభకరమైనటువంటి ఆనవాలు కలుగజేస్తున్నాడు. మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మన జీవితాల్లో
అన్ని శుభకరమైన కార్యములే చేయునుగాక. దానియేలు గ్రంథంలో కూడా అన్ని రెఫరెన్సులు చదివే దానికి సమయం సరిపోదు కనుక నేను క్లుప్తంగా చెప్తున్న ఆ మాటలు మీరు కాస్త గమనించారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యంలో మీరు గమనించగలిగితే, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొమ్ము అని చెప్పి ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు మన జీవితాల్లో శుభకరమైనటువంటి కార్యములు చేస్తాడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున నడిపించబడు ప్రతి వారికి మేలు కలుగుటకై, శుభము కలుగుటకై సమస్తము సమకూడి ప్రభువే జరిగించునుగాక. చేతులు ఊపుతూ గట్టిగా ఆమేనని చెప్దాం అందరం కూడా. ప్రభు మన జీవితాల్ని ప్రేమించిన వాడే ఇట్టి శుభకరమైనటువంటి కార్యములు చేయబోతున్నాడు. మనం దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున మనం నడిపించబడాలి. అప్పుడు ఆయన మన జీవితాల్లో చేసే కార్యం ఏమిటంటే, వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట, చక్కటి అనుభవం ఏమిటంటే, అక్కడ వ్రాయబడిన చక్కటి పరిస్థితులను మనం కాస్త గమనించగలిగితే, మేలు కలుగుటకై సమస్తము సమకూడి నీ కొరకు ప్రభు జరిగించునుగాక. ఏమేమి జరగట్లేదని నీవు అనుకుంటున్నావేమో, నీ కలవర మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, కృంగిన పరిస్థితుల మధ్యలో, నా కుటుంబంలో ఈ కర్మ నాకెందుకు, ఈ దరిద్రం నాకెందుకు, ఈ బాధ నాకెందుకు, ఈ వేదన నాకెందుకు, ఈ కష్టం ఎందుకు నాకు, ఈ కన్నీళ్ళు ఎందుకు నాకు అని నీవు అనుకుంటున్నావేమో. నీ కన్నీటిని తుడుస్తున్న దేవుడు శుభకరమైనటువంటి కార్యములు మీ జీవితాల్లో ప్రభు చేయునుగాక. మూడో విషయాన్ని నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మొదట, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఎదుర్కొంటాడు. రెండవది, శుభకరమైనటువంటి వచనములు ప్రభు మన జీవితాల్లో కలుగొచ్చినట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. మూడో విషయం నేను చెప్తున్నాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన, కీర్తనల గ్రంథం 17వ కీర్తన 13వ వచనమును మీరు కాస్త గమనించగలిగితే, యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు కాస్త గమనించండి. చాలా చక్కగా కీర్తనకారుడు దావీదు చెప్తున్నటువంటి ఒక చక్కటి ప్రార్థన. యెహోవా లెమ్ము, శత్రువులను ఎదుర్కో. నీవు నాకు ఎదురు వస్తున్నావు కదయ్యా, శత్రువులను కూడా ఎదుర్కో. చూడండి, దేవుడు మనకు ఎదురయ్యి మనకు ఆశీర్వాదం కలుగజేయడం కాదు, మన పక్షముగా శత్రువులను కూడా ఎదుర్కొని మనల్ని ప్రభు రక్షించునుగాక. లేఖన భాగాల్లో మనం కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకటి, శారీర సంబంధమైనటువంటి రక్షణ కావాలి. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కావాలి. శారీర సంబంధమైనటువంటి రక్షణ ప్రతినిత్యం మనం అనుభవిస్తూనే ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఏ పరిస్థితులు జరుగుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇంటి నుండి అలా బయటకు వచ్చారట, ఆ బయట కాల్జారి కిందపడి ఏమంటారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆ రోడ్డు మీద అడుగు పెట్టారంట, అంతే. ఎక్కడికో దూర ప్రయాణం కాదు, రోడ్డు మీద అడుగు పెట్టారు అంతే. ఒక భయంకరమైనటువంటి ప్రమాదం, ఒక యాక్సిడెంట్. ఇలాంటి ఎన్నో వార్తలు ఎందరో కుటుంబాల్లో వింటున్నాం. కానీ ఈనాటికి మనం కాపాడబడుతున్నామంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క క్షేమం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మనం కాపాడబడుతున్నామనే విషయం వాస్తవం. ఆయన మనల్ని ఎదుర్కొని దుష్టుల చేతిలో నుండి ప్రభు మనల్ని రక్షిస్తాడు. నేను ఆయా సందర్భాలు చెప్తూ ఉంటా, దుష్టుడు ఏం చేస్తాడంటే ఎత్తుకొని పోతాడు. వాక్యమును ఏం చేస్తాడు దుష్టుడు, విత్తనాలు చేతబట్టుకొని విత్తుతున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయి అని చేసి చెప్తా. ఆత్మ సంబంధంగా అవే మాటలు మనం కాస్త గమనిస్తే, దుష్టుడు వచ్చి వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. ఈ రోజున ఎందుకు విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపరచబడట్లేదు అంటే, కాపుదల లేదు, ప్రొటెక్షన్ లేదు. సంపాదిస్తున్నారు, కానీ సంపాదిస్తున్న వస్తువు అంతా కూడా ఏమైపోతుందంటే, దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తుకొని పోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు, నీ ఆశీర్వాదాన్ని ఎత్తుకొని పోతున్నాడు, నీ సంపదను ఎత్తుకొని పోతున్నాడు, నీ పిల్లల జీవితాన్ని ఎత్తుకొని పోతున్నాడు.
నీకు ఒక కంచె కాపుదల అనేది లేకుండా ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితులు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను గూర్చి వ్రాయబడిన మాట, దుష్టుడు ఎత్తుకొని పోతాడు. ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న మన జీవితాల్లో దేవుడు మన జీవితాలను ఎలా ఉంచుతున్నాడు తెలుసా? కంచగలిగిన తోటలో ఉత్తమ ద్రాక్షావళి అనేటువంటి యేసయ్యతో నిన్ను నన్ను ప్రభు అంటుకట్టి ఫలభరితముగా మార్చునుగాక. ఆయన నిన్ను నన్ను అంటుకట్టి ఫలభరితముగా మార్చాలని కోరుకున్నాడు. ఎక్కడ? కంచగలిగిన తోటలో ఉత్తమ ద్రాక్షావళి అనేటువంటి యేసయ్య. త్రోవ పక్కన పడేటట్లుగా కాదు, దుష్టుడు ముట్టేటట్లుగా కాదు, ప్రభు కంచె వేస్తున్నాడు. అదే అక్కడ రాస్తున్నటువంటి మాట కీర్తనకారుడైనటువంటి దావీదు గారు, యెహోవా లెమ్ము, నాకు విరోధముగా లేస్తున్నటువంటి వాడిని ఎదుర్కొనుము, దుష్టుల చేతుల నుండి నేను తప్పించబడినట్లుగా వాక్యమనే నీ ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని రక్షించండి అయ్యా. మీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మాకు రక్షణ కలగాలి యేసయ్యా. నేను కాపాడబడాలి, నేను రక్షించబడాలి, నేను క్షేమస్థితిని పొందుకోగలగాలి అని చెప్పి దేవుడు నిశ్చయముగా మనలందరినీ ఇటు శారీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను రక్షించునుగాక. కొన్ని పర్యాయాలు ఆత్మీయతలో మనం బలహీనపరచబడుతుంటాం. కొన్ని పర్యాయాలు క్రొత్తగా యేసుక్రీస్తును అంగీకరించేదానికి సిద్ధ మనసు కలిగినటువంటి అనుభవాల్లో ప్రారంభ దిశలో నీవు ఉన్నవేమో. సాతాను పలు రకాల శోధనల్ని కలుగజేసి అభ్యంతరంగా, ఆటంకంగా, సత్యాన్ని అసత్యముగా నీకు ప్రచారం చేస్తూ నీ యొక్క మనోనేత్రాలు మోయబడినటువంటి పరిస్థితుల మధ్యలో దుష్టుడు నిన్ను నడిపిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి నేత్రములతో చూసేటువంటి పరిస్థితులు. సౌలు గారి జీవితంలో కూడా మీరు గమనించండి, అతడు రోషంగా ఉన్నాడు. ఎంత రోషమో తెలుసా? దేవుని వాక్యం కోసమే రోషంగా ఉన్నా అని చెప్పి అందరినీ చంపుతుంటే ఇతడు అంగీకరించేవాడు. స్టెఫెన్ను రాళ్ళతో కూడా చంపితే ఇతడు సమ్మతి తెలిపినవాడు. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో తాను దమస్కు మార్గము గుండా వెళ్తూ ఉండగా ఇతడు యేసుక్రీస్తును వెంబడించలా. చూడండి, యేసయ్యే పౌలు గారిని ఎదుర్కొన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారిని యేసయ్యే ఎదుర్కొన్నాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునుకోలుకు నీవు ఎందుకు ఎదురు తిరుగుతున్నావని మాట్లాడిన దేవుడు, అయ్యా ప్రభువా నీవెవరివి? నీవు హింసించుచున్నటువంటి యేసును. చూడండి, సంఘాన్ని హింసిస్తే దేవుని హింసించినట్లే. వాక్యంలో రాయబడిన చక్కటి మాట. మనకు తెలియక, ఈ విషయాలు తెలియక మనమే కలవరపడిపోతున్నాం, మేము కంగారు పడిపోతున్నాం. ఎప్పుడు కలవరపడద్దు, కంగారు పడద్దండి. ఆత్మీయులుగా మనం ఎప్పుడు ఒకటే విశ్వాసంతో మీరు నడిపించబడండి. మిమ్మల్ని ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. చెప్పండి, మిమ్మల్ని ముట్టితే ఎవరిని ముట్టినట్లు? ఎవరిని ముట్టినట్టు? దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. కనుగుడ్డు దగ్గరికి వెళ్తే ఒప్పుకుంటామా? మనము చేతిని టచ్ చేస్తే ఒప్పుకుంటాం. మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మనకు పరిచయస్తులే కావచ్చు, మన వాళ్ళే కావచ్చు. కంటి వరకు మన వేలే వెళ్తున్నా సరే, ఒకవేళ మన వేలే వెళ్తున్నా సరే మన కన్ను ఏం చేస్తుంది? వెంటనే మోసేస్తుంది. చూడండి, అలాంటిది దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. నీవు సంఘాన్ని హింసిస్తున్నావు, అయ్యా నేను ఎప్పుడు నిన్ను హింసించాను? సంఘాన్ని నీవు హింసిస్తున్నావు కనుక అది నన్ను హింసిస్తున్నట్టే అని చెప్పి సౌలును దర్శించి తనకు రక్షణ మార్గము చూపించిన దేవుడు. పాపపు పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నామా? అపవిత్రమైనటువంటి మార్గాల్లో మన యొక్క జీవన విధానాలు ఇంకా ఎక్కడో ఇంకా అలా ఉంటున్నాయా? దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడు. దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడు. సమస్త పాపపు ఊబిలో నుండి దేవుడు నిశ్చయముగా మనలందరినీ తప్పించునుగాక. చేతులూపుతూ గట్టిగా చెప్దామా హల్లెలూయా అని? హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించునుగాక. ఆయన పాపపు పరిస్థితుల్లో నుంచి, లోక సంబంధమైనటువంటి శపించబడినటువంటి అనుభవాల్లో నుండి ప్రభు మనల్ని రక్షించేదానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. మరొక్క మాటను నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 16వ వచనమును గమనించండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం
16వ వచనం. ఆ యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం కాస్త గమనిద్దాం. ఇక్కడ వ్రాయబడిన చక్కటి మాట చాలా చక్కగా మనకు తెలుసు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలును శపించినట్లుగా బాలాకు రాజు బిలాముతో నీవు శపించు, దేవుని ప్రజలను శపించు అని శాపవచనం మీ నోట వచ్చునట్లుగా ఉచ్చరించు, నీవు ఒక సేవకుడివి, నీవు ఏది చెప్తే అది జరుగుతుంది అని చేసినంటే, కొంతమంది ఈ రోజున సేవకులు కూడా ఇలా శపించబడినటువంటి మాటలు మాట్లాడేదానికి సిద్ధపరచబడుతున్నారు. శాపవచనాలు, సంఘాన్ని గూర్చి శాపవచనాలు, సంఘాన్ని గూర్చి అపవిత్రమైనటువంటి మాటలు. ఒక సేవకుడు ఏం చేయాలంటే సంఘాన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం సేవకుడిది కాదు, నీవు గమనించాలి. ఎప్పుడు ఏ సంఘమైనా ఏ సేవకుడిది కాదు, అది క్రీస్తు యేసు రక్తము చేత విలువ పెట్టి కొనబడిన సంఘము. నా సంఘం, నా సంఘం, నా సంఘం, నా సంఘం అనే దానికి ఎవ్వరికీ హక్కు లేనే లేదు. ఏ సంఘమైనా సరే క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన సంఘం, ఆయన శరీరం అనే సంఘం. నా సంఘము, ఒకవేళ విశ్వాసులు కూడా అలా నా సంఘం అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభు రాకడకు ఆ సంఘం సిద్ధపరచబడదనే విషయం వాస్తవం. ఎవరిది ఈ సంఘం అంటే పేతురు గారితో కూడా చెప్తారు కదా, పేతురు నీవు బండవు అని మాట్లాడుతూనే ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ మీద నేను నా సంఘాన్ని కడతాను. ఎవరు కడతారు సంఘాన్ని? ఎవరు కడతారు సంఘాన్ని? నేను కాదు కట్టేది. ఎవరు కడతారు సంఘాన్ని? నువ్వు కాదు కట్టేది. ఎవరు కడతారు సంఘాన్ని? యేసయ్యే సంఘమును కట్టువాడు. దేవునికి స్తోత్రం. నేను కట్టాను అని అనుకుంటే అదో పాతాళానికి వెళ్ళిపోతారు. నెబుకద్నెజర్ రాజు నేను కట్టాను అని చెప్పి అనుకొని తన యొక్క జీవితం పతనావస్థ స్థితికి దిగజార్చబడినట్లుగా గడ్డి మేసేటట్లుగా ప్రభు చేసేసాడు. మన జీవితాల్లో కూడా మన యొక్క జీవన విధానాలు ఆశీర్వాదకరంగా దీవెనగా కొనసాగించబడాలి అంటే మనము సంఘానికి ఎప్పుడు కీడు చేసేవారిగా ఉండకూడదు. అది ఎవరైనా కావచ్చు. నేను మరలా చెప్తున్నా, సంఘములో భేదాభిప్రాయాలు ఉండకూడదు. సంఘము ఇది దేవుని సంఘం. నీ పక్కన కూర్చున్నటువంటి అక్క ఎవరంటే, ఒకవేళ చదువుకున్నటువంటి దగ్గర ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మామూలు కుటుంబ పరంగా రిలేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. వారికి నీవు కీడు చేస్తున్నాని చెప్పి నీవు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరో తెలుసామా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? క్రీస్తు యేసు శరీరం అనే సంఘం. ఆయన సంఘాన్ని పాడు చేసి దానికి దేవుడు ఇష్టపడండి. శపించబడినటువంటి ఆ వచనాలు చేతబట్టుకొని, ఆ మాటలు మనసులో ఉంచుకొని బిలాం పోతూ ఉంటే సాక్షాత్తు దేవుడే, ఎవరు? సాక్షాత్తు దేవుడే బిలామును ఎదుర్కొంటూ ఉన్నాడు. బిలాము, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం సరైన మార్గం కాదు. తప్పుడు త్రోవలో నీవు నడిపించబడద్దు. సరైన మార్గమును ఎంపిక చేసుకో. సరైన త్రోవలో నడిపించబడు. సరైన జీవన విధానాలు కొనసాగింపబడు. నీవు సరైన పద్ధతిగా కొనసాగించబడేదానికి దేవుడు నీ జీవితాన్ని కట్టునట్లుగా ఆయన నిన్ను ఎదుర్కొనుగాక. మనల్ని ప్రభు ఎదుర్కొంటాడు. ఎందుకంటే తప్పుడు త్రోవలో కొన్నిసార్లు మనం పోతున్నాము. సంఘానికి విరోధముగా మాట్లాడుతుంటామేమో, సంఘానికి వ్యతిరేకముగా మనం క్రియేట్ చేస్తుంటామేమో. ఏ సంఘానికి కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకముగా మనం మాట్లాడకూడదు. సంఘం ఎవరిదంటే క్రీస్తు యేసు శరీరమైన సంఘం, దేవునిది. ఏ సేవకుడైనా, గొప్ప సేవకులు ఈ మధ్య ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత పెద్ద జ్ఞానం కలిగినటువంటి వారని చెప్పి మాట్లాడేటువంటి మాటలు విర్రవీగిన మాటలు బైబిల్లో అంతా మాకు తెలుసు. జ్ఞానం కలిగిన వాడు ఎవడు ఆ మాటలు మాట్లాడు. మీరు అలాంటి మాటలు ఏ సేవకుడైనా చెప్తూ ఉంటే మీరు ఒక్కటే తలంచండి, జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవడు అలా మాట్లాడు. ఇది మహాసముద్రం.
ఎందరో పరిశుద్ధులు, పెద్దలు, జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రతి పదమును పరిశోధన చేసి బైబిలే, వాక్యమే వారి యొక్క జీవన ఒక ఉన్నతమైనటువంటి అనుభవంగా పెట్టుకున్నటువంటి వారి యొక్క చివరి దినముల్లో చెప్పినటువంటి మాట, ఇంత వాక్యాన్ని ధ్యానించిన ఇప్పటికి నేను ఎంత తెలుసుకున్నాను తెలుసా? మహాసముద్రంలో చిన్న నీటి బిందువు ఎంత చిన్న నీటి బిందువు అంత మాత్రమే నేను తెలుసుకున్నా. జ్ఞానం కలిగిన వాడు ఎవడు విరవీగిన మాటలు మాట్లాడుతున్నాడు ఎవడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ సంఘాన్ని విమర్శించి, ఈ సంఘాన్ని విమర్శించి, వీళ్ళని విమర్శించి, వాళ్ళని విమర్శించి చేస్తున్నటువంటి అనుభవాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు దేవుడే వారిని దర్శించబోతున్నాడు, దేవుడే వారిని ఎదుర్కొనబోతున్నాడు. సరి అయిన మార్గంలో దేవుడే నడిపించునుగాక. బిలాము కూడా ఆ దిశగా వెళ్తూ ఉంటే దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు ఎదుర్కొంటున్నాడు. బిలాము, ఇది సరైన మార్గం కాదు. ఈ జనం ఎవరో తెలుసా? ఈ సంఘం ఎవరో తెలుసా? దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి సంఘం ఈ సంఘం. దేవుని రాకడకు సిద్ధపరచబడుతున్న సంఘం ఈ సంఘం. కనుక ఈ సంఘాన్ని పొరపాటును కూడా దూషించకూడదు, శపించకూడదు. ప్రతికూలమైనటువంటి మాట సంఘాన్ని గురించి పొరపాటును కూడా మాట్లాడకూడదు. ఆశీర్వదించి వెళ్ళాడు. ఇతడేమో బాలాకు రాజు డబ్బులు, లక్షల డబ్బులు ఇచ్చాడు. నాకు ఫేవర్గా మాట్లాడు పాస్టర్ గారు అని చెప్పి సేవకు నిలబడి సంఘాన్ని అంతటిని చూసి, విశ్వాసులందరినీ చూసి, దేవుని యొక్క సమాజాన్ని అంతటిని చూసి, దేవుని చేత మీరందరూ ఆశీర్వదించబడుదురుగాక అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు చా మేమేం చెప్పాం, ఈయనేం మాట్లాడుతున్నా అంటే ఒకే ఒక్క మాట చాలా చక్కగా ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఆశీర్వదించమని సెలవాయను, దేవుడు సెలవిచ్చాడు, ఆశీర్వాదమే నా నోటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. దీవించమని సెలవాయను, ఆయన సెలవిస్తే ఆపేదానికి నువ్వెవరు, నేనెవర్రా? నర్మయ్, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ జనము దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడినటువంటి జనం. ఇలాంటి అనుభవాలు మనం నడిపించబడాలి. తప్పుడు త్రోవలు, తప్పుడు నిర్ణయాలు మనం కొన్నిసార్లు తీసుకుంటున్నామేమో. దేవుడు ఎదుర్కొని సరైన మార్గములను నడిపించాలని కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు తప్పుడు పరిస్థితుల్లో మన యొక్క జీవన విధానాలు కొనసాగించబడుతున్నాయి. దేవుడు మనల్ని దర్శిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని మీరు కాస్త గమనిస్తే, సమరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు సమరయలో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తుకు ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం. ఆమె కొరకే, ఆమె ఆ బావి దగ్గరకు వస్తుందని చెప్పి ఆమె కొరకే ఆమెను ఎదుర్కొనున్నట్లుగా యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి చక్కటి మాటలు మనం కాస్త గమనించగలిగితే 4వ అధ్యాయం 4వ వాక్యం నుంచి అలా కొన్ని మాటలు మనం చదువుకుంటూ వస్తే మనకు బాగా తెలిసినటువంటి విషయాలు కనుక నేను విడమర్చి నేను చెప్పట్లేదు. ఆమెతో చెప్తున్నటువంటి ఒక చక్కటి మాట మీరు గమనించండి. 23, 24 వాక్యములు చూడండి. అన్ని సందర్భాలు మనకు తెలుసు. ఆ 23, 24 వాక్యాలు చూడండి. ఆ మాటలు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. చదవండి అన్న. అది ఎప్పుడో వస్తుంది అని చెప్పి నీవు అనుకుంటున్నావు కదా, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన కొరకు ఒక పాట పాడుతుంటే ఎలా పాడాలి? ఇంట్లో కొట్లాటకైతే అస్సలు మామూలుగా రాదు. గొడవలు, నోరు ఆ కొలాయిల దగ్గర చూడాలి తల్లుల్ని. అసలు ఏమంటారు, ఈ వేసవి వచ్చిందంటే వాటర్ ట్యాంకర్ దగ్గర చూడాలి. అసలు వాళ్ళ నోరు అద్దు ఆపు ఉండదండి, అంత మాట్లాడతారు. ఇక్కడ మాత్రం పాట పాడమంటే నీవేనా సంతోషగానము, ఏది దుఃఖంగా
సంతోషగానము అంటూ దుఃఖంగా పాడేటువంటి పని. ఎలా పాడాలి? సంతోషంగా పాడొద్దు, ఆనందంగా పాడొద్దు, నోరారా పాడొద్దు, మనసారా స్తుతించొద్దు దేవుణ్ణి. ఇక్కడికి వచ్చి మనం ఎలా ఉంటున్నాం? పక్కన ఆలోచనలు చేస్తున్నామా? మన పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. లోకంలో మనం బ్రతికేదానికే ట్రాఫిక్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, బండి నడుపుతూ సెల్ ఫోన్ కదా, ఆరాధన చేస్తూ ఏం చేయాలి? సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండాలా? ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. ఎందరికో సంగతి కాదు ఇది. వాళ్ళు వీళ్ళని ఎప్పుడు ఆత్మీయతలు పెట్టుకోవద్దండి మీరు గురిగా. వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళు అలా ఉన్నారే, వాళ్ళు అలా ఉన్నారే. వద్దు. నీవు ఆశీర్వదించబడాలి. ఈ మాత్రం దానికి వాళ్ళతో వీళ్ళతో మనం కంపేర్ చేసుకునే దానికి లోకంలో మనకంటే దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఇంకా సంతోషంగా బ్రతకచ్చు. అది కాదనుకొని మనం ఇక్కడికి వచ్చాం. మరలా ఇక్కడ కూడా అదే కంపారిజన్. వద్దు. వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళు అలా ఎవరి వ్యక్తిగత జీవితం వారిది, వారి లెక్క అప్పు చెప్పుకుంటారు. నీ మటుకు నీవు ఎలా ఉండాలంటే, నేను నా దేవుణ్ణి మనసారా ఆరాధన చేయాలి. ఒకరి కోసం కాదు నేను ఆరాధన చేసేది. నేను చెప్తా, ఎన్నిసార్లు నేను చెప్తా ఈ మాట. దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్పి నేను ఎప్పుడు ఆరాధన చేయాల. నా మనసు నేను సిద్ధపరచుకున్నాను. నేను నా దేవుని కోసం ఆరాధన చేయాలి. ఎవరి కోసం ఆరాధన చేయాలి? ఎవరి కోసం? మీరు అందరూ వస్తున్నారని చెప్పి ఆరాధన స్టార్ట్ చేసామా? ఎవరి కోసం స్టార్ట్ చేసాం? ఎవరి కోసం? నేను నా దేవుణ్ణి నేను స్తుతించాలి. మీరు అందరూ జాయిన్ అవుతున్నారు అంతే. నేను నా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని నామాన్ని కీర్తించాలి, దేవుని నామాన్ని కొనియాడాలి అని మనం ఎప్పుడు దేవుణ్ణి చూస్తూ మాత్రమే. ఇది ఇప్పుడే కాదు, ఇంకా కాలం చాలా ఉంది, సమయం చాలా ఉంది, ఇంకా దేవుని రాకడకు ఇంకా చాలా ఉంది. తిరుగుదాం, ఇంకా నిర్లక్ష్య ధోరణిగా ఉందామంటే ప్రభు చెప్తున్నటువంటి మాట, అమ్మా సరైన త్రోవలో వెళ్ళట్లా. ఆరాధన చేస్తున్నాం కానీ సరైన త్రోవలో వెళ్ళట్లా. మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధన చేస్తున్నామని నేను అనుకుంటున్నాం, కానీ సరైన ప్రాపర్ వేలో నీవు వెళ్ళట్లేదమ్మా. అందుకని ప్రభు ఎదుర్కొన్నాడు. అక్కడ బిలాముని ఎదుర్కొన్న దేవుడు ఇక్కడ సమరయ స్త్రీని ఎదుర్కొని ఆమె చెప్తున్నాడు, అమ్మా కాలము వచ్చే ఉన్నది, ఆయన్ని ఇప్పుడే అది వచ్చి ఉన్నది, ఇప్పుడే అట్టి సమయం వచ్చేసిందమ్మా. ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మ అంటే లోపట, పెదవులతో కాదు. పైన ఏదో పని చేసుకుంటూ కొంతమంది మన దగ్గర కూడా నేను చూస్తా. ఇందాక పాట పాడాం కదా, పాట నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను అని పాడుతుంటే కొంతమంది అనుభవించి పాడుతున్నారు. కొంతమంది నీవే ఏదైనా చెయ్యాలంటూ ఏదో పని చేసుకుంటూ, మన వాళ్ళే బ్యాగ్ సర్దుతా లేకపోతే ఇంకా ఏదేదో ఇతరమైనటువంటి పనులు చేసుకుంటూ ఆరాధనే చేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, నాకు చాలా కష్టపడుతున్నా, నేను ఒక చక్కటి అనుభవాల్లో కొనసాగించబడుతున్నాను. నీవు అనుకుంటున్నావేమో, కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకో మరొకసారి ఈ వాక్యము ద్వారా ఆయన మనల్ని ఎదుర్కొన్న దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు సరైన మార్గంలో నడిపించబడడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. 4 విషయాలు నేను చెప్పా. 1, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. 2వది, శుభవచనములతో ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. 3వది, రక్షించున్నట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. 4వది, సరైన మార్గములో నడుపునట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. మరొకసారి మీరు చెప్పండి, ఆ మాటలు చెప్పండి. మొదటిది ఏంటిది? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. 2వది, 3వది, రక్షించున్నట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. 4వది, సరైన మార్గములో నడిపించినట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటాడు. ఇట్టి అనుభవాలు మనం నడిపించబడితే ఆయన దిగి వస్తాడండి. మేఘముల మీద
ప్రభు మనల్ని ఎదుర్కోబోతున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనములను గమనిస్తే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనములు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు, ఆ మాట నోట్ చేయండి, ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చేతులు ఊపుతూ ఆమేనని చెప్పండి అందరూ కూడా. ఇలా ప్రభుని ఎదుర్కొనే దానికి మనం సిద్ధపరచబడుతున్నాం. ఆయన మనల్ని ఎదుర్కొనే దానికి మేఘముల మీద దిగి రాబోతూ ఉన్నాడు. అక్కడ చాలా చక్కగా చూడండి, ప్రభు దిగి వచ్చును, పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభుని ఎదుర్కొనుటకు మనము వారితో కూడా, క్రీస్తు యేసునందు మృతి పొందిన మృతులతో కూడా మనము కూడా సజీవులుగా నిలిచిన మనము కూడా ఏకము చేయబడి ప్రభుని ఎదుర్కొనే దానికి సిద్ధపరచబడదాం. అప్పుడు సదాకాలం మనమంతా కూడా ప్రభుతో కూడా ఉందుము గాక. దీని కొరకే మనం ప్రయాసపడుతున్నామండి. ఈ భక్తి మార్గం మనం చేస్తుంది దీనికోసమే. డబ్బు శాశ్వతం కాదు, పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు. ఎంత గొప్పగా సంపాదించిన వారైనా సరే మరలా వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క జీవన విధానాలు ఎలా ఉంటున్నాయి తెలుసా? మరలా కడుదిన స్థితిలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు చాలామందిని చూస్తున్నాం లోకంలో. లేక బాగా సంపాదించిన వాళ్ళైనా సరే టక్కున అర్ధాంతరంగా చనిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తిపాస్తులు అనుభవించే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు చాలామంది ఉంటున్నారు, ఒకరిద్దరు కాదు. మనమైతే మన నిరీక్షణ ఏమై ఉండాలంటే, ప్రభు దిగివచ్చు వేళ, ప్రభు మనకు ఎదురుగా రాబోతున్న వేళ ఆయన్ని ఎదుర్కొనేదానికి మనము సిద్ధపరచబడి వెళ్ళుదుము గాక. ప్రభు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి మన జీవితాల్లో చక్కగా మోకరించగలిగిన వాళ్ళు, చక్కగా మోకాళ్ళ మీద ఉండగలిగినటువంటి వాళ్ళు మోకరించండి. ఒక చిన్న తీర్మానంతో మనసారా ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మమ్మల్ని ఎదుర్కొంటారు, మేము మీ చెంతకు రావడం కాదు, మీరు మమ్మల్ని అంతకంటే ముందుగానే ప్రేమించి మా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను వెంట పెట్టుకొని మమ్మల్ని ఎదుర్కొనే దేవుడో యేసయ్యా. అడుగుదాం, ఈ మాట చెప్దాం. మీరు మమ్మల్ని ఎదుర్కొనమని కోరుకుంటున్నాం యేసయ్యా, మీరు మమ్మల్ని ఎదుర్కొనండి యేసయ్యా. మీ వాక్య ఆధారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, మీరు మమ్మల్ని ఎదుర్కొనమని కోరుకుంటున్నాం యేసయ్యా అంటూ ప్రభు సముఖంలో ప్రార్థన చేసుకుందామా? ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దామా? యేసయ్యా నన్ను ఎదుర్కోండి, యేసయ్యా నన్ను ఎదుర్కోండి, యేసయ్యా నన్ను ఎదుర్కొనండి నా తండ్రి అంటూ పూర్ణ మనసుతో ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం. మనసారా ప్రార్థన చేద్దాం. ఆయన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కోబోతున్నాడు. శుభకరమైనటువంటి వచనములతో ఆయన నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. నిన్ను రక్షించినట్లుగా ఆయన ఎదుర్కొనబోతూ ఉన్నాడు. సరి అయిన మార్గములో నిన్ను నడిపించినట్లుగా నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. కనుక తండ్రి, మీరు నన్ను ఎదుర్కొనండి యేసయ్యా అంటూ అడుగుదాం. అందరం కూడా అడుగుదామా? నన్ను ఎదుర్కొనండి యేసయ్యా, నా కుటుంబాన్ని ఎదుర్కొనండి యేసయ్యా, నా జీవితాన్ని ఎదుర్కొనండి యేసయ్యా, నా పిల్లల్ని ఎదుర్కొనండి యేసయ్యా. ఎవరో ఎదురు రావాలని చూస్తున్నాము లోకములో మేము, కానీ లోకములో ఉన్నటువంటి మనుషులు కాదు ప్రభువా. మీరు ఎదురు కావాలి నా తండ్రి, మీరు ఎదురు కావాలి యేసయ్యా, మీరు ఎదురు కావాలి యేసయ్యా. అడుగుదాం, అందరం అడుగుదామా? మీరు ఎదురు కావాలి యేసయ్యా, మీరు మాకు ఎదురవ్వండి యేసయ్యా. లోకము దాని మీదటువంటి కృత్యములు శాశ్వతములైనవి కావు నా తండ్రి, మీరే శాశ్వతుడైన దేవుడు, దయపాలించండి యేసయ్యా. తండ్రి, మేము ఇదిగో ఇట్టి అనుభవాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఈ అనుభవాల్లో మేము నడిపించబడగలిగితే నిశ్చయముగా మీరు దిగివచ్చు వేళ తండ్రి, పరలోకముల నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తు యేసునందున్న మృతులు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులుగా నిలిచినటువంటి మనము వారితో కూడా ఏకము చేయబడి ప్రభువుని ఎదుర్కొనబోతూ ఉన్నాము. ప్రభువుని ఎదుర్కొనబోతున్నాము. చప్పట్లు కొడుతూ ప్రహర్షించండి సంగమా. ప్రభుని ఎదుర్కొనబోతూ ఉన్నాం. ప్రభుని ఎదుర్కొందము గాక,
ప్రభుని ఎదుర్కొందుముగాక. విశ్వాసముతో చప్పట్లు కొడుతూ ప్రభుని ఎదుర్కొందుముగాక. మిమ్మల్ని ఎదుర్కొనగలిగిన వారిమిగా ప్రభు మా జీవితాన్ని మార్చండి యేసయ్యా అంటూ ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఆయన మన జీవితాల్ని ఆశీర్వాదకరముగా నిలపగలిగిన దేవుడు కనుక ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. నా తండ్రి, మీ సహాయం దయచేయండి అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకున్న ప్రభు అంటూ తీర్మానంతో ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నన్ను ఎదుర్కొనండి యేసయ్యా, నా కుటుంబాన్ని ఎదుర్కొనండి ప్రభు, నా పిల్లల్ని ఎదుర్కొనండి అయ్యా. మీరు ఎదుర్కోవాలి ప్రభు, మనుషులు కాదయ్యా. వాళ్ళు ఎదురు రావాలి, వీళ్ళు ఎదురు రావాలని మనము ఇప్పటి వరకు మనుషుల వైపు చూస్తూ ఉన్నామేమో. యేసయ్య నీకు ఎదురు రాబోతున్నాడు. తీర్మానంతో ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఎదురయ్యే దేవుడు, మేము మిమ్మల్ని ఆరాధన చేయనట్లుగా పిలవగలిగిన దేవుడు. మోషే అహరోనులు ఫరోతో చెప్పినట్లుగా తండ్రి, ఇదిగో ఈ దినమున మీరు మమ్మల్ని ధైర్యపరుచున్నట్లుగా మరొక్కసారి మీరు ఎదుర్కొంటారని మీ మాటల చేత ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎదుర్కొనే అనుభవములో మా జీవితాల్లో కలిగే ఆశీర్వాదములు శ్రేష్టమైనవని, శుభకరమైనటువంటి వచనములతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటారని, రక్షణ కలిగేటువంటి అనుభవాలతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటారని, సరైన మార్గములో మేము నడిపించబడినట్లుగా మీరు మమ్మల్ని ఎదుర్కొంటారని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం యేసయ్యా. నిశ్చయముగా ఇదిగో ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా సంఘం పరిపూర్ణముగా పొందుదురుగాక. ఇట్టి అనుభవాల్లో నడిపించబడుతూ మీరు దిగివచ్చు వేళ మీరు అక్కడకు రాజ్యమునకు కూడా మేము సిద్ధపరచబడినట్లుగా అట్టి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు ప్రభా మీరు కలుగజేసి నడిపించి సర్వఘనత మా ద్వారా మీరు మాత్రమే పొందుకోండి. మీరు దిగివచ్చు వేళ మీ కొరకు నాయన మేము సిద్ధపరచబడాలి. అట్టి కార్యములను సంఘానికి నేను మీరు దయచేయండి. పేరు వరుస చొప్పున ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారు దీవించబడుదురుగాక, మేలుల చేత నింపబడుదురుగాక. మీరు ఎదుర్కొనే అనుభవములో దాగి ఉన్న ఆశీర్వాదములు నిశ్చయముగా ప్రతి ఒక్కరు పొందుదురుగాక. ప్రతిరోజు వారు వెళ్తున్నటువంటి మార్గంలో సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో మీరు ఎదుర్కొని మీరు తండ్రి వారికి ఆలోచన చెప్పమని కోరుకుంటున్నాం. సహాయకుడిగా తండ్రి మీరు నిలిచి సర్వఘనత పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి.